ప్రియులారా, మీకా గ్రంథంలో నుంచి మనము గత వారం కూడా ధ్యానం చేశాం. ఈరోజు కూడా కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీకా అంటే యెహోవా వంటి వాడు ఎవరు అని అర్థం చూసుకున్నాం. మీకా జీవితానికి వెళ్ళేటప్పటికీ ఆయన చాలా బలమైన బోధకుడిగా, శ్రేష్టమైనటువంటి గొప్ప ప్రవక్తగా మనకు కనపడుతున్నాడు. మీకా చాలా ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లు బోధించే బోధకుడు. ఆయన అబద్ధ బోధకుడు కాదు. ఆయన లంచము పుచ్చుకొని బోధించే బోధకుడు కాదు. ఆయన కూలికి బోధించే బోధకుడు కాదు. ఆయన మనుషులను ఉద్దేశించి బోధించే బోధకుడు కాదు. సత్యాన్ని చాలా చక్కగా చెప్పగలిగిన బోధకుడు. ఆయన ఆ బోధలో వ్యభిచారాన్ని గురించి ఖండించాడు, విగ్రహారాధన గురించి ఖండించాడు, మోసప క్రియలను గురించి ఖండించాడు, అబద్ధ బోధల గురించి ఖండించాడు. ఎందుకంటే ఆయన నిజంగా మనుషులను సంతోషపెట్టేవాడు కాదు, దేవుణ్ణి సంతోషపరిచేవాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట అంటాడు, బోధకుడు ఎలా ఉండాలో ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఒక మాట చూడండి, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చదివితే అక్కడ ఏముందో చూడండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికి మనుషులను సంతోష పెట్టువాడనైతే నేను ఎవరిని? క్రీస్తు దాసుడను కాక పోవుదును. మనుషులను సంతోష పెట్టే బోధ చేస్తే, మనుషుల పాపాలను ఖండించకుండా బోధ చేస్తే, మనుషులలో ఉన్న తప్పులను ఎత్తి చూపకుండా బోధ చేస్తే, మనుషులను సంతోషపరచాలని వారికి అనుకూలంగా బోధ చేస్తే నేను క్రీస్తు దాసుడను కాదు. పౌలు గారు ఎవరంటే, నేను క్రీస్తు దాసుడను. నేను మనుషులను సంతోషపెట్టి మనుషులను పొగిడే బోధ చేయను. అలాగే మీకా జీవితంలోనికి వచ్చేటప్పటికి ఆయన పాపాన్ని ఖండిస్తూ 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ గద్దింపు ఉంది. మీకా బోధలో గద్దింపు ఉంది. మీకా బోధలో శిక్ష ఉంటుందని చెప్పాడు. మీకా బోధలో ఖండింపు ఉంది. వారి యొక్క వ్యభిచారాన్ని గురించి ఖండించాడు, వారి విగ్రహాలను గురించి ఖండించాడు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో అనేక రకాల బోధకులు దినాల్లో బయలుదేరారు. అనేక విధాలుగా సంఘాలు బయలుదేరినాయి. ఎప్పటికప్పుడు వారు మెప్పించే బోధలు, సంతోషపరిచే బోధలు వారు చేస్తూ వారు దేవుణ్ణి దుఃఖపరచుచూ ఉన్న సందర్భాలు కనబడుతున్నాయి. చూడండి, ఇక్కడ విగ్రహాలను గురించి
ఈ మీకా ఏమన్నాడో 1వ అధ్యాయము 7వ వచనం, దాని చెక్కుడు ప్రతిమలు పగులగొట్టబడును, దాని కానుకలు అగ్ని చేత కాల్చబడును, అది పెట్టుకొనిన విగ్రహములను నేను పాడు చేతును, అది వేసే సంపాదించుకొనిన జీతము పెట్టి వాటిని కొనుక్కొనేను గనుక అవి వేసేగు దాని జీతముగా మరలా ఇవ్వబడును. చూడండి, పూర్వకాలం, ఇప్పటికీ ఉన్నారో లేదో తెలియదు కానీ, కొన్ని దేవాలయాల్లో విగ్రహాలను ఆరాధన చేసే దేవాలయాల్లో కొంతమంది ఉంటారు దేవదాసీలు అని. వారిని ఆ దేవాలయంలో ఎవరికి అవసరమైనప్పుడు వారితో కలిసి పాపం చేయటానికి, వారిని అనుభవించటానికి వారిని ఆ దేవాలయంలో సిద్ధపరిచేవారు. ఆమె దగ్గరకు వెళ్ళాలంటే వెళ్ళే వ్యక్తి కొంత అమౌంట్ దేవాలయానికి, ఆ దేవాలయ కర్తలకి చెల్లించాలి. ఆ కర్తలకు చెల్లించిన తర్వాత ఆమెను అనుభవించేవారు. అలా ఆ వేశ్య ద్వారా సంపాదించినటువంటి ఆ సొమ్ముతో, ఆ వేశ్య ద్వారా వచ్చిన రాబడితో ఆ గుళ్ళను డెవలప్ చేసేవాడు, విగ్రహాలను ఆ గుళ్ళలో పెట్టేవాడు. చూడండి ఎంత దారుణమో. అదే పరిస్థితి ఇశ్రాయేలీయులలో కూడా కొంత అన్య దేవతలను అనుసరించే వారి జీవితాల్లో జరుగుతుంది. అందుకే మీకా ఆ రోజు ప్రవచిస్తున్నాడు, మీరు చేస్తున్న పని చాలా భయంకరమైనది, మీ చెక్కడపు విగ్రహములను కాల్చివేస్తాను. ఏమన్నాడు ఇంకాడా? చూడండి, అది వేసే సంపాదించుకొనిన జీతము పెట్టి, ఆ ప్రజలు ఒక వేశ్యను అక్కడ పెట్టి ఆ రాబడితో వాటిని కొనుక్కొని గనుక. చూడండి ఎంత దారుణమైన పరిస్థితిలో ఆ రోజు ఇశ్రాయేలీల్లో ఆ ప్రజల్లో ఉందో. ఈయన షామ్రోన్లోను, ఇశ్రాయేలీలు యెరూషలేములోను ఈయన బోధిస్తున్నాడు, ఆ ప్రజలకు బోధిస్తున్నాడు. అంతేకాదండి, వారు మోసపూరితమైన జీవితము జీవిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం ఆలోచిస్తే వారి ఆలోచనలన్నీ పాపపు సంపాదన మీదే ఆధారపడి ఉన్నాయి. మీరు ఆ 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. మీకా మంచముల మీద పరుండి, జాగ్రత్తగా వినాలి, మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయి వారికి శ్రమ, అలాగు చేయట వారి స్వాధీనములో ఉన్నది గనుక వారు పొద్దు పొడవగానే చేయుదురు. పొద్దు ఎప్పుడు పడుతుందా? నేను ఎప్పుడు మోసం చేయాలి, నేను ఎప్పుడు అక్రమం చేయాలి. ఎలాంటి అక్రమం? వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు, ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వానిని, స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. పెద్దలంట ఒక కుటుంబాన్నే ఆక్రమించేస్తారు. వారినందరినీ వారికి బానిసలుగా చేసుకుంటారు. వారి స్త్రీలను చెరపడుతున్నారు. ఎంత ఘోరమండి ఇది! మీకా చూస్తూ ఊరుకున్నాడా? వాటిని గురించి ఖచ్చితంగా ఖండిస్తున్నాడు.
వాటిని గురించి హెచ్చరిస్తున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, తర్వాత మనం చూస్తే ఆ అధిపతులు ఎలా ఉన్నారు, ఆ బోధకులు ఎలా ఉన్నారు, ఆ రోజు బోధకులు, ఇవన్నీ మనం ఈ దినాల్లో కూడా వేరొక రూపంలో మనం చూడగలుగుతాం. బోధకులు, అధిపతులు కొన్ని కుటుంబాలను వారు స్వాధీనం చేసుకుంటున్నారు. చూడండి, మీరిప్పుడు 3వ అధ్యాయం 9వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. చూడండి, యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇజ్రాయేలీల అధిపతులారా. చూడండి, ఏంటంట, న్యాయమును తృణీకరించుచు, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారులారా. దుర్నీతిని, అక్రమ స్థితిని వారు అదే నీతిగా ఎంచుచున్నారు. ఈ మాట ఆలకించుడి అని చెప్తూ మీరు 11వ వచనం చూడండి, జనులు ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చెదరు. ఎలా తీర్పు తీరుస్తున్నారు? లంచము పుచ్చుకొని పెద్దలు, జనుల ప్రధానులు. గతంలో మా గ్రామాల్లో కూడా ఏ ఇంట్లోనన్నా సమస్య వస్తే ఆ సమస్య పరిష్కరించడానికి ఆ ఊర్లో కొందరు పెద్దలు ఉండేవారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఒకళ్ళు ముందుగానే ఆ పెద్దలకి బాగా తాగబోపించి మంచి భోజనం, మాంసంతో భోజనం పెట్టేవారు. ఆ తర్వాత తీర్పు తీర్చేటప్పుడు ఆ పెద్దలు ఎవరైతే త్రాగబోపించారో, ఎవరైతే మంచి భోజనం పెట్టారో వారి తరపున అది అన్యాయమైనా కూడా వాళ్ళ తరపునే తీర్పు చెప్పేవారు. ఆ దినాల్లో అలా ఉంది. ఇంకా ఇశ్రాయేలీయులు ఆ పూర్వపు దినాల్లో ఇంకా ఆ సమాజాల్లో భయంకరంగా ఉందన్నమాట. అన్యాయపు తీర్పు. ఎలాంటి తీర్పు? లంచము పుచ్చుకొని. ప్రధానులు అంటే ఆ పెద్దలు, ఆ న్యాయాధిపతులు లంచము పుచ్చుకొని. చూడండి, ఆ తర్వాత మనం వారి యాజకులు కూలికి బోధింతురు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ బోధ. ఈ రోజుల్లో కూడా ఏ సంస్థ సహాయం చేస్తుంటే ఆ సంస్థ యొక్క బోధ, ఆ సంస్థ యొక్క సిద్ధాంతాలు కూలికి బోధించేవారు. వీళ్ళందరూ కూలికి. అది అన్యాయమైన ఇదినల్లో కూడా కొన్ని సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం. కొన్ని సంఘాలు, పెద్ద పెద్ద సంఘాల్లో చూస్తూ ఉంటాం. ఆ పెద్దలు ఇచ్చే, ఆ సంఘాల్లో ఇచ్చే జీతాన్ని తీసుకుంటూ వాళ్ళు చెప్పినట్లుగానే వాళ్ళ సిద్ధాంతాన్ని, రక్షణ లేని సిద్ధాంతం, మారు మనసు లేని సిద్ధాంతం బోధిస్తున్నారా లేదా? కూలికి బోధిస్తున్నారా లేదా? జీతానికి బోధిస్తున్నారా లేదా? కొంతమంది పాస్టర్లు ఉద్యోగస్తుల్లాగా వెళతారు, బోధిస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. వాళ్ళ జీతం నెలకు రాగానే చెక్కు రాసి ఇచ్చేస్తారు. వాళ్ళకి జీతం కావాలి, కానీ సంఘము యొక్క బాధ్యత, భారము అవసరం లేదు. ఇప్పుడు వీరు కూలిక బోధిస్తున్నారు. ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. ఏమండి, దేనికోసం సోది? దేనికోసం చెప్తున్నారు? ద్రవ్యము కోసం. వీళ్ళు ప్రవక్తలు. నేను ఎలక్షన్ గురించి మాట్లాడలేదు, రాజకీయాల గురించి మాట్లాడలేదు. మొన్న ఎలక్షన్లో ఒక బోధకుడు, ఒక ప్రవక్త చెప్పిన ప్రవచనాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. ఏమిటి ఆ ప్రవచనం అంటే, పల్నాడు జిల్లాలో ఒక మీటింగ్కి వెళ్ళి
ఆ ప్రవక్త స్టేజి మీద అందరు రాజకీయ నాయకులు కూర్చొని ఉండగా ఆ ప్రవక్త చెప్పాడు, ఫ్యాను ఆగదు, అది తిరుగుతూనే ఉంటుంది. ఫ్యానికి ఆగదు, దాని రెక్కలు ఆగవు, అది తిరుగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుందని అంత సభలో ఆ స్టేజి మీద చెప్పాడు ఆ బోధకుడు. తెలంగాణలో ఏం చెప్పాడు అదే బోధకుడు? కారుకి ఇక బ్రేకులు లేవు, కారు స్పీడ్ని ఎవరు ఆపలేరు, గతము కంటే ఇంకా స్పీడ్గా వెళ్తుంది అని చెప్పాడు. ఆయన చెప్పాడు, ఆడ కారు ఆగిపోయింది, ఆడ ఫ్యాన్ ఆగిపోయింది. ఏం ప్రవక్తలు వీళ్ళు? ఇక మరలా అతను స్టేజ్ ఎక్కి బోధించవచ్చా? వాడు సిగ్గులేనోడు కనుక మరలా బోధిస్తున్నాడు. సిగ్గున్నవాడైతే పాదాల దగ్గర పెట్టుకుపడి, ప్రభువా ఎప్పుడు నేను ప్రవచనాలు చెప్పను, ఎప్పుడు బోధించనని పశ్చాత్తాపడతాడు. వాళ్ళకి సిగ్గు లేదు, డబ్బు కావాలి, ధనం కావాలి. అర్థమైనా? ఆయన ఎవరో మీకు తెలిసే ఉంటది. నేను ఇలా చెప్పటానికి కూడా నేను భయపడను. బెల్లంపల్లి ప్రవీణ్ కుమారా ప్రవీణ, నేను భయపడ్డా. వాడికి బుద్ధి ఉంటే ఇంకెన్నడూ ప్రసంగం చేయకూడదు. ఈ లైవ్ ద్వారా, దీని ద్వారా నేను చెప్తున్నాను, అతనికి బుద్ధి ఉంటే, అతను మనిషి అయితే, సేవకుడైతే తర్వాత సంగతి, సేవకుడు కాదు, కనీసం మనిషి అయితే ఎప్పుడూ ప్రసంగం చేయకూడదు. మళ్ళా ప్రజల్లోకి వచ్చి ప్రవచనాలు చెప్పకూడదు. ఈ బుద్ధి లేని సేవకులు చూడండి, జనములో దేవుని నామాన్ని ఎంత అవమానపరుస్తున్నారో. దేన్ని ఆశించి ఇక్కడ ప్రవక్తలు దేన్ని ఆశించి చెప్తున్నారు? ఏమండి? ద్రవ్యమును ఆశించి, డబ్బును ఆశించి చోది చెప్తున్నారు. ఫ్యాన్ ఇంకెన్నడూ ఆగదు, తిరుగుతూనే ఉంటుంది. కారు ఆగదు. చెప్పే విధానం కూడా అలాగే చెప్పాడు. కారుకి ఇక స్పీడ్ ఎక్కువైపోయింది. చాలా ఉన్నాయిలేండి అలా చెప్పినవి. కనుక ఇలాంటి ప్రవచనాలు, ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మి, నేను ప్రభువులోకి రాకముందు పేకాట ఆడేవాడిని. పేకాట్లో కూడా ఎక్కువగా కోతముక్క ఆడేవాడిని. కోతముక్క అని మీకు తెలియదులేండి, చెప్తున్నాను, తెలియపోవడం మంచిది. బయట లోపల, బయట లోపల పందెం కాసేవాళ్ళం, బయటపడుద్ది అని. ఒక్కోసారి బయటపడేది, ఒక్కోసారి అది లోపల పడేది. బయటపడినప్పుడేమో మాకు డబ్బులు వచ్చాయి, లోపల పడితేనేమో పోయాయి. ఇదొక గ్యామ్లింగ్ అనమాట. ఏదో ఒకటి చెప్తారు, అయితేనేమో నేను చెప్పాను కనుక అది జరిగిందంటారు. కాకపోతే మరి దేవుని చిత్తం కాలేదయ్యా, నేను చెప్పాను కానీ దేవుని ఇష్టం కాదు, అయితే అంత గొప్పోడు లేడు, అవ్వకపోతే దేవుడు మార్చేశాడులే, ఏదో అవసరం ఉండి మార్చేశాడు. చూడండి ఎలాంటి బోధకులు ఆ రోజున ఉన్నారంట, అలాంటి ప్రవక్తలు ఆ రోజున ఉన్నారంట. బైబిల్లో ఇలాంటి బోధలు చేసిన ప్రవక్తలు బైబిల్లో మనకి పాఠాలుగా కనపడుతున్నాయి. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మీకు ఒక మాట చెప్తాను. ఇక్కడ ధనాపేక్ష చేత మీరు ఒక మాట చూడండి బైబిల్లో, మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 12వ వచనం చూడండి. కాదు గాని మీరు పరిసయ్యులు సద్దూకయ్యులు అనే వారి బోధన గురించి జాగ్రత్త పడాలి. ఎవరి గురించి? ఒకసారి యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వెళ్ళారు. జాగ్రత్తగా వినండి. రే కూర్చోరా, వాడిని కంట్రోల్ చేయండి. ఒకసారి యేసు ప్రభు ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళారు, రొట్టెలు మర్చిపోయారు. అప్పుడు యేసు ప్రభు వారితో చెప్తున్నాడు, శాస్త్రులు పరిసయ్యులు
వారు పులిచిన పిండి ఆ బోధల గురించి జాగ్రత్త పడంటే వాళ్ళు రొట్టెలు తేలేదని అనుకుంటున్నా మమ్మల్ని ఇట్లా చెప్పాడంటే, కాదు నాయన, రొట్టెల కోసం కాదు, ఈ బోధకులు బోధించే బోధనల గురించి జాగ్రత్త పడండి అని ప్రభువు చెప్పాడు. ఈ రోజున మీకు కూడా అదే చెప్తున్నా. మీ ఇళ్ళకి వచ్చి కానీ, మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ, మీ పక్కోళ్ళు వెళ్తా ఉంటే మా మందిరానికి రండి, ఒకసారి మా మందిరానికి రండి. మా మందిరానికి వస్తే అసలు ఎంత ఉజ్జీవంగా ఉంటుందో, మా మందిరానికి వస్తే అసలు నువ్వు సత్యం తెలుసుకుంటావు. బలవంతం పెట్టి తీసుకెళ్తుంటారు కొంతమంది, వెళ్ళిపోతారు కొంతమంది. చాలా మంది మన సంఘాలకు వస్తారు, కొన్ని దినాలకు వాళ్ళు కనపడరు. ఈ బోధకులు కూడా దేవుని దగ్గరకు వస్తే నీకు పెళ్ళి అవుద్ది, వాళ్ళు వస్తారు పాపం, పెళ్ళి అవుద్దని ఒక 6 నెలలు 3 నెలలు చూస్తారు, పెళ్లి కాల. ఈ బోధకుడు చెప్పింది ఏంది? మందిరానికి వస్తే పెళ్ళి అవుద్ది, కానీ కాలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఉంటారా మందిరంలో? అసలు యేసు ప్రభు తప్పు, వీళ్ళు తప్పు, వీళ్ళందరూ తప్పు, వీళ్ళంతా అబద్ధికులు, ఆ పాస్టర్లు చెప్పేదంతా మోసం. ఏమండి, ఇలా ఎన్నో దేనికోసం వస్తారో అది జరగదు, జరగపోయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు, బయట భయంకరమైన ప్రాపగాండ చేస్తారు. ఎవరు చెప్పారు నీకు పెళ్లి కాదని? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు నీకు ఉద్యోగం రాదని? ఎవరు చెప్పారు? ఇలాంటి బోధకులు తయారైపోయారు బాగా. ఇప్పుడు 100 చెప్తారు, అందుట్లో ఒకటి అవుతుంది. ఇప్పుడు మీ అందరు ఉన్నారండి, మీకోసం ప్రార్థన చేస్తున్నారు, అవుతుంది. నేను చూడండి, ఒక 100 రాళ్ళు ఇస్తుంటాం, ఏదో ఒకటి తగులుద్దాం అద్దానికి. తగలంగానే ఈ తగిలిన అద్దము ఆ రాయి గురించే ఎక్కడైనా చెప్తారు, కానీ ఈ తగలని 99 గురించి చెప్పరాళ్ళు. వాళ్ళు చెప్పరుగా వాటి గురించి. కనుక మోసపోవద్దు. క్రైస్తవులకు, విశ్వాసులకు, సంఘానికి ప్రాముఖ్యమేది చెప్పండి? దేన్ని మనం నమ్మాలి చెప్పండి? ఏం నమ్మాలి? వాక్యాన్ని నమ్మాలి. బోధకుడు నోటి నుండి వచ్చే సొంత మాటలు కాదు, సొంత మాటలు కాదు నువ్వు నమ్మాల్సింది, వాక్యాన్ని నమ్మాలి. వాక్యము మనకి ప్రామాణికం. వాక్యం ఏం చెప్తుందో దాన్ని అనుసరించాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. మనము పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, 2వ పత్రికలో 1వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. మరియు అబద్ధ ప్రవక్తలు, 2వ పత్రిక 2వ అధ్యాయము 1. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఎక్కడున్నారంటే ఈ అబద్ధ ప్రవక్తలు? అమ్మా, ప్రజలలో ఉన్నారు. వాళ్ళు మీ ఇంటికి వస్తారు, మీ మధ్యలో ఉన్నారు, లేకపోతే మీ ఇంటికి పంపిస్తారు. ప్రజలలో ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు ఎక్కడున్నారు? ప్రజలలో ఉన్నారు. అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుండిరి. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. అట్ట కాదు, అసలు నీకు తెలీదా? ఇదిగో ఫలాని చోట రాసిందిగా, అది చదివేవా? మీ పాస్టర్ గారు అది చెప్పలేదా? భిన్నాభిప్రాయం కలుగజేస్తారు. అందుకని మీకు ఎవరైనా ఏదైనా డౌట్లు పెడితే దాన్ని కాగితం మీద రాసుకోండి, చక్కగా రాసుకొని వచ్చి నాతో చెప్పండి.
అవసరమైతే వాడిని మా పాస్ గారి దగ్గరికి వెళ్దాం, రమ్మని తీసుకురండి, నేను మాట్లాడతాను. అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. డబ్బు కోసం సంస్థలు పంపించేస్తున్నాయి. చూడండి, మీరు గమనించండి. యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన మనిషే, ఆయన ఒక ప్రవక్త. తండ్రి యెహోవాయే దేవుడు అని బోధించే వాళ్ళు బాగా బయలుదేరారు. వాళ్ళకు కోట్ల రూపాయలు, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి కోట్ల రూపాయలు, వాళ్ళ బిల్డింగులు, వాళ్ళ ఆస్తులు చూసినప్పుడు కళ్ళు బైర్లు గమ్ముతాయి. అలాగే తండ్రి లేడు, యేసుక్రీస్తే దేవుడు, ఆయన నామంలోనే మనం బాప్తిసం పొందాలి, ఆయన నామమే ముఖ్యమైనదని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆస్తులు చూస్తే, సికింద్రాబాద్ లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన బిల్డింగులు, ఆయన ఇది చూస్తే హైదరాబాద్ లో కళ్ళు తిరిగిపోతాయి. విపరీతమైన ఫండ్స్. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫండ్స్ ఎంత భయంకరంగా ఉంటాయి, వాళ్ళ బిల్డింగ్లు ఎలా ఉన్నాయి, ఎన్ని కోట్లు వాళ్ళకు వస్తున్నాయి. అబద్ధ బోధలు, సాతానుడు బాగా. ఇంకొకడు వస్తాడు, యెహోవా తండ్రి, యెరూషలేము తల్లి, వీళ్ళిద్దరిని మనం నమ్మాలి. చూడండి, దుర్మార్గపు బోధలు వచ్చేసినాయి. ఒక ఆయన అంటాడు, చర్చిలో పండబెడతారు కొంతమంది, దేవుడు మాట్లాడితేనే నీకు బాప్తిసం, దేవుడు మాట్లాడకపోతే నీకు బాప్తిసము లేదు. మాట్లాడాడా? రోజు మాట్లాడి ఈ బాధ తట్టుకోలేక ఎవరో తెల్లటి ఆయన వచ్చాడయ్యా, బాప్తిసం పొందమన్నాడయ్యా అని చెప్పేస్తారు. అరే, దేవుడు మాట్లాడిన తర్వాత బాప్తిసం అంటే ఇక వాక్యం ఎందుకు? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడునని ఎందుకు చెప్పాడు వాక్యంలో? అసలు ఏంటి ఈ విపరీత బోధలు? సాతానుడు కలుగు చేస్తున్నాడు, వాళ్ళని సాతానుడు వాడుకుంటున్నాడు. చూడండి, ఈ భయంకరమైన విపరీత బోధలు వచ్చేసి విశ్వాసులను సైతము చిరిపేస్తాం. విశ్వాసులు సైతం అదొక బోధ, దానికి ఒక డాక్టరింగ్. చూడండి, పాపం నాలెడ్జ్ లేక, వాక్యము వెలుగులోనికి రాలేక కొంతమంది అమాయకులు బలైపోతున్నారు. కానీ ఆ నాయకుడికి తెలుసు ఇది తప్పని తెలుసు. కానీ వాడి లాభము కోసం, ధనాపేక్షతో ఈ పనులు చేస్తూ ఉంటారు. చూడండి, 7th డే అంట, వాళ్ళు చూడపోతే కోట్ల రూపాయలు, ఎన్నో స్కూళ్ళు, ఎంతో భయంకర డబ్బు జీతం ఇచ్చి పెడతారు. ఆ జీతం ఇవ్వని రోజు వాడు సాగు చేయడు. చూడండి, అది కాదు, శనివారమే ఆరాధన చేయాలి. ఆ పిచ్చోళ్ళకి తెలియలేదేమో, సోమవారం చేయొచ్చు, మంగళవారం చేయొచ్చు, బుధవారం చేయొచ్చు, శుక్రవారం చేయొచ్చు, శనివారం చేయొచ్చు, ఆదివారం చేయొచ్చు, గురువారం మర్చిపోయాను అనుకుంటా, గురువారం కూడా చేయొచ్చు. అన్ని వారాలు ఆరాధన చేయొచ్చు. మనకు ఆదివారం ఎందుకు పెట్టారంటే, మనకి ఇక్కడ ఆదివారం సెలవు గనుక భారతదేశంలో. వాడేదో మోడీ శుక్రవారం మారుస్తానంటున్నారంట మన ప్రధాన మంత్రి గారు. మారవని, నేను అదే చెప్తున్నా, మారవని శుక్రవారం ఆరాధించుకుందాం, ఏమైంది? మార్చుకోండి, నువ్వు ఎన్నైనా మార్చుకో, ఏ రోజు మార్చుకుంటావో ఆ రోజు ఆరాధన చేసుకుంటాం. ఫలానా రోజే చేయాలని ఏం లేదే బైబిల్లో. అది పునరుద్ధాన దినము, ప్రభు ముందు ఇచ్చాడు కనుక మనం ఆ రోజు చేసుకున్నాం. అది అవసరమైంది, అది ప్రాముఖ్యమైంది. అది ప్రభువే కట్ చేసాడు అనుకో, మనం ఏం చేస్తాం?
మోడీ గారు మారిస్తే మారవని. సేవకులు కదే చెప్తారు, భయపడి మాకండి, మారిస్తే ఆ రోజు సెలవు వస్తుంది, ఆ రోజు వస్తారు. ఆదివారం లాగానే ఆ రోజు మన చర్చలు జరుగుతాయి. నష్టమేంటి? కనుక ప్రభు ఒప్పుకోడు అనుకోండి, దేవుని చిత్తం లేకుండా ఎవరేం జరిగి వరకు అన్ని మారిపోయాయి. రాజ్యాంగం కూడా మారిపోయేది. కారణం ఏంటంటే రాజ్యాంగం కూడా మారుస్తాడని దేవునికి తెలుసు, కానీ అధికారం అతనికి ఇవ్వాలి, సీట్లు ఇవ్వకూడదు. అతను వేరొక దానిలో చట్టాన్ని మార్చకుండా ఉండాలని దేవుడు ఎంత తగ్గించాడో తెలుసా? ఇంకొకరి మీద ఆధారపడేటట్లుగా దేవుడు చేశాడు. కనుక దేవుని చిత్తం లేకుండా ఏం జరగదు. గతంలో లాగా ఇంకొంచెం అట్ట వచ్చినట్టయితే ఈ రోజుకి ఎన్నో మారిపోయాయి. మన మీద కూడా కొంతమంది వచ్చి ఏంటి ఆపండి అనేవాడు. ఇది హిందూ దేశం. అరే సెక్యులర్ దేశమా హిందూ దేశమా? సెక్యులర్ దేశంలో నువ్వెందుకు నువ్వు ఆపుతావు? నువ్వెవడివి? ప్రభునందు ప్రియులారా, ఎంత ఘోరం చేశారు తెలుసా? బీజేపీ శివసేన వాళ్ళ జెండాలు తీసుకొచ్చి చర్చిల మీద కట్టారు. దేవుడు చూస్తూ ఉన్నాడా? ఉండడు. ఏదో ఒక రోజు వారికి బుద్ధి తప్పనిసరిగా దేవుడు చెప్తాడు. ఆ విశ్వాసంతో, ఆ నిరీక్షణతో మనం ఉండాలి. అట్టి నిరీక్షణ చాలా అవసరమైంది. సరే, మంచిది. ఇప్పుడు చూడండి ఏమంది, అబద్ధ బోధకులు, దుర్బోధకులు ఎక్కడున్నారంట? మీలోనే ఉన్నారు. మిమ్మల్ని పాడు చేయడానికి మీలోనే వచ్చారు. సంఘాల్లాగానే వచ్చారు, క్రైస్తవులాగానే వచ్చారు, అభిషక్తుల్లాగానే వచ్చారు, ప్రార్థన పరులాగానే వచ్చారు. అది గుర్తుపట్టాలి మీరు. వాడు అబద్ధికుడా, మంచోడా, నిజమైన వాడా కాదా? వాడు పట్టుకొని వచ్చేది బైబిలే, వాడు చెప్పేది వాక్యమే. కనుక సత్యవాక్యం. ఓ పాట ఉంది, క్రైస్తవుండా కదలిరావయ్యా, కలుషాత్ములకు ఈ శిలువ శక్తిని చాటవేమయ్యా. బోధకులు దొరల పత్యములపై ఆధారపడి చిత్రమగు బోధలు చేసి జనులను పాడు చేస్తున్నారు. జనులను పాడు చేస్తారు. చిత్రమగు అనుకూల బోధలు ఎలా చేస్తారు? దొరల పత్యముపై ఆధారపడ్డారు. వారు పంపించే దానికోసం ఆధారపడ్డారు. వాటిని అనుభవిస్తున్నారు, సుఖాలు అనుభవిస్తున్నారు. అదేమంటే నాకు దేవుడు ఇచ్చాడు. దేవుడు ఎలా ఇస్తాడు? ఆది అపోస్తల పరిచర్య, నేను అదే చెప్తాను. ఆ రోజు ఆది అపోస్తల పరిచర్యను చూడండి, ఇప్పుడున్న భక్తులను చూడండి. సుఖపడటానికా? ప్రజలు, సంఘస్థులు దశమ భాగాలు ఇచ్చేది, ప్రత్యేక కానుకలు ఇచ్చేది నువ్వు సుఖపడటానికి కాదు, దేవుని సేవ చేయటానికి. వాటితో నువ్వు సుఖపడుతూ లగ్జరీ అనుభవిస్తూ నాకు దేవుడిచ్చాడు, ఆశీర్వదించాడు, ఈ అబద్ధపు మాటలు చెప్తా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఇవన్నీ అబద్ధాలే. కనుక బోధకునికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు బోధకులు కాకండి అన్నట్టు చెప్పాడు దేవుడు. మీరు ఈ సోకాళ్ళు, ఈ ఎన్ఆర్ఐ బోధకులను చూసి మోసపోమాకండి. వారు చెప్పే మాటలు విని మోసపోమాకండి. నేను చెప్పేది అదే. మీకా ఎంత స్థిరమైన బోధ చేస్తున్నాడు. వారి మీదకి రాబోయే శిక్షను గూర్చి మీకా బోధిస్తున్నాడు. ఏం బోధిస్తున్నాడు చూడండి. మీకా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన నడువగా, చూడండి ఎంత శిక్ష రాబోతుందో. మీరు నా మాట, దేవుని మాట, అది నా మాట వినాలి. లేకపోతే ఆయన నడువుగా అగ్నికి మైనము కరిగినట్లుగా పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును,
నా వాటము మీద పోసిన నీళ్లు ఏ విధంగా పారుతాయో అవి కరిగి అలాగూ మీ పట్టణాల మీద పారుతాయి. దేవుని మాట వినకపోతే నువ్వు అబద్ధ బోధలు చెప్పి అబద్ధ బోధల చేత ప్రజలను మోసపరిస్తే, ఆ ప్రజలు మోసపోతే దేవుని కోపం అలాగుంటది, దేవుని శిక్ష అలాగుంటుంది. ఆ 12వ వచనం చూడు, 1వ అధ్యాయంలో 12వ వచనం. మేలును బట్టి బాధ నొందుచున్నారు, ఏలయనగా యెహోవా యొద్ద నుండి కీడు దిగి యెరూషలేము పట్టణము ద్వారము మట్టుకు వచ్చెను. యెహోవా యొద్ద నుండి కీడు దిగి, ఇర్మియా అంటాడు, అది గిరగిర తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళున దిగను. వారి మాంసము పెంట కుప్పల వలె పారవేయబడదు, వారి రక్తము దుమ్ము వలె కారును. ఒక రోజు మీరు ఈ మాటలన్నీ ఈజీగా తీసుకుంటారు, అసలు ఏమి లెక్క చేయరు, దులుపుకొని వెళ్ళిపోతారు చాలా మంది. ఇప్పుడంతా బాగానే ఉంది, నాకేంటి జీతం వస్తుంది, నాకేంటి మా పిల్లలు పని చేస్తున్నారు, నాకేంటి లక్షల రూపాయలు వస్తున్నాయి, నాకేంటి మంచి ఇల్లు ఉంది, నాకేంటి. ఆ మనోనేత్రాలు తెరవబడకుండా బాహ్య నేత్రాలతోనే చూస్తున్నావు. ఒక దినం ఉంది, ఇప్పుడు నెమ్మదిగానే ఉంది, మాకేముందులే అనుకుంటున్నారు కదా. చూడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, అక్కడ చూడండి 11 సోది చెప్పుదురు, ఆయన వారు యెహోవాను ఆధారము చేసుకొని యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రాలేదని అనుకొందురు. దేవుడే నాకు అన్ని చేస్తున్నాడు, ఏ కీడు మాకు రాలేదు కదా, దేవుడు మాతో ఉన్నాడు కదా అనుకొందురు. అయితే తర్వాత చూడండి ఏముంది, కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును. ఎంత ఘోరం! ఒక దినాన్ని వచ్చేస్తుంది, అది రాబోతుంది, హఠాత్తుగా వస్తుంది, నువ్వు ఊహించని గడియ రాబోతుంది. కనుక జాగ్రత్త ఓ విశ్వాసి. నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు సుమా, మిమ్మల్ని బాగుపడమని చెప్తున్నాను, మీ జీవితాలను దిద్దుకోమని చెప్తున్నాను, మీ బ్రతుకులను సరి చేసుకోమని చెప్తున్నాను. దేవుడు ప్రేరేపించాడు కనుక చెప్తున్నాను. ఈ మాటలన్నీ వాక్యములోయే, వాక్యం తప్ప విడిగా ఏది లేదు. హల్లెలూయా. నువ్వు పొందాల్సింది మారు మనసు. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు ఒకసారి కొంతమంది వస్తారండి, వచ్చి వాళ్ళు చెప్తున్నారు. చూడండి లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం చూడండి, లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. పిలాతు గలిలీయులైన కొందరి రక్తము వారి బలులతో కలిసి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఏం చెప్పారు? పిలాతు కొందరి రక్తాన్ని బలులతో, కొంతమందిని చంపి ఆ రక్తము బలులతో కలిపేశాడయ్యా అని చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? అయ్యో పాపం అలా జరిగిందా, ఆ పిలాతు దుర్మార్గుడు అట్టట్ట చేశాడు, తగిన శిక్ష అనుభవిస్తాడు అని అన్నాడా? ఏమన్నాడు చూడండి. ఈ గలిలీ వారితో ఇట్లా, నేను ఈ గలిలీయులు అతి హింసలు పొందినందున వారు గలిలే కంటే పాపులని మీరు తలంచుచున్నారా? వారు గలిలీల కంటే పాపులేమి కాదు, మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఇది ఎవరు చెప్తున్న మాట? యేసు ప్రభువు. మీరు మారు మనసు పొందని ఎడల
పొందారా మారు మనసు? మీరు వాళ్ళలాగానే మీరు కూడా నశించిపోతారు. ఆ శిక్ష మీ మీద కూడా వస్తుంది. మారు మనసు పొందకుండా బ్రతుకుతున్నావా? మారు మనసు పొందాలి. మారు మనసు పొందని వారి మీదకి ఇలాంటి శిక్ష తప్పకుండా వస్తుందని ప్రభువు చెప్తాడు. ఆ తర్వాత మరియు సిలోయములోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే. మీరు మారు మనసు పొందకపోతే, మీ పాపాలు ఒప్పుకోకపోతే, మీరు పశ్చాత్తాపడకపోతే మీరందరూ అలాగే నశిస్తారు. ఇప్పుడు బాగానే ఉంది మీకు, ఇప్పుడేం పర్వాలేదు. డబ్బులున్నాయి, ఇల్లున్నాయి, గుడ్డలున్నాయి, మీరేం చేయాలంటే అది చేసుకుంటారు. కానీ ఒక రోజు ఉంది. అందుకనే మీరేం చేయాలి తెలుసా? మారు మనసు పొందాలి. ఇంకెంతయ్యా మారు మనసు పొందేది? మేము ఎప్పుడే పొందేశామా? ఎప్పుడో పొందేశాం కదా. మారు మనసు ఎప్పుడో పొందేశాం. పొందారా నిజంగా? మారు మనసులో ఉన్న లక్షణాలు మీ దగ్గర ఉన్నాయా? మారు మనసు పొందితే ప్రభువును సంతోషపరుస్తారు. మనం చెప్పాను కదా, మీరు ఎందుకు బ్రతుకుతున్నారు? ఎందుకు బ్రతుకుతున్నారంటే ఏం సమాధానం చెప్తారు? నేను అడుగుతున్నాను, మీరు చాలా ధన్యులు. ధన్యులా కాదా? మాయ్ ఏమి చలనం లేదు. అమలారా చెప్పండి, మీరు ధన్యులా కాదా? ధన్యులా కాదా? ధన్యులు. ఎందుకంటే మీకు పూత పూసే బోధలు కాకుండా మీ పాపాలను గురించి హెచ్చరించి మీ బ్రతుకులను బాగు చేసే బోధలను ప్రభు అందిస్తున్నాడు కనుక మీరు ధన్యులు. పోయేసి మంచి గుడ్డలు వేసుకొని మంచిగా, ప్రభువా ఈ బిడ్డలను దీవించు, ఫలానాని దీవించు, ఫలానాయన్ని దీవించు, వారు చాలా గొప్పోళ్ళు, దేవుని సేవకి ఇంత కానుకిచ్చారయ్యా, వాళ్ళు ప్రతి ఆదివారం తప్పకుండా మందిరానికి వస్తున్నారయ్యా, వారిని దీవించయ్యా, వారు చాలా గొప్పోళ్ళయ్యా అని చెప్పే బోధలు కాదు. నువ్వు ఆదివారం మందిరానికి వచ్చిన బ్రతుకు మారిపోతే ఏం ప్రయోజనం? రానివాడి కన్నా ఇంకా నీది ఘోరం కదా. ఆలోచించండి. నేను చెప్పే మాట, నేను ఏదో కావాలని చెప్పట్లేదు, అవసరం ఉన్నది కనుక చెప్తున్నాను. కనుక మీరు మారు మనసు పొందారా? మారు మనసు అంటే ఏంటో, అయ్యా నేను సిగరెట్లు మానేశానయ్యా అంటాడు ఒకడు సినిమాలు మానేశానయ్యా అంటాడు ఒకడు బూతులు మానేశానయ్యా అంటాడు, ఒక నా భార్యను కొట్టడం మానేశానయ్యా అంటాడు, ఇంకొక ఆమె నా భర్తను తిట్టడం మానేశానయ్యా అంటది, అయ్యా నా అక్రమ సంబంధం మానేశానయ్యా అంటది. అది అమారు మనసు. అది అవసరమే. అది బాహ్యానికి కనిపించేది. మారు మనసు అనేది అంతరంగములో జరగాలి. సున్నతి బాహ్యములకు జరుగునది సున్నతి కాదు. సున్నతి అంతరంగములో జరగాలి. అంతరంగములో మారాలి. అది కదా ప్రభు చెప్పేది, అది కదా ప్రభు కోరుకునేది. సున్నతి శరీర సంబంధమైంది, కానీ అంతరంగములో సున్నతి జరిగితే, పాపము కట్ చేయబడితే, హృదయము కోత జరిగితే, హృదయములో గుచ్చుకుంటే అప్పుడు నిజమైన మారు మనసు వస్తుంది. అన్నిటిని ఓర్చుకుంటావు, అన్నిటిని తాలుతావు, అన్నిటిని క్షమిస్తావు, నిన్ను నీవు తగ్గించుకుంటావు, నిన్ను నీవు లోబడతావు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. భిన్నమైన వంకర బోధల వైపు వెళ్ళొద్దు.
సత్య సంబంధమైన మారు మనసు, బాప్తిసము, పరిశుద్ధాత్మ, ప్రత్యేకమైన జీవితం, అపోస్తల బోధ, సావాసం, రొట్టె విరుచుట, ప్రార్థన యందు నిలిచి ఉండండి. ఆత్మ సంబంధమైన మెట్టులో కట్టబడండి. ప్రభువు మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు. మీకా సత్య బోధకుడు, మీకా నిజమైన బోధకుడు, మీకా దేవునికి దాసుడు. ఇక్కడ మరలా మీకా యేసు ప్రభుని గురించి ఆయన ప్రవచనం చెప్పాడు. వచ్చే వారం చెప్పుకుందాం. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.